ఠాగూర్ సినిమాను తలపిస్తున్న శ్రీకర హాస్పిటల్ యాజమాన్యం, చనిపోయిన వ్యక్తి వేలిముద్ర తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న శ్రీకర హాస్పిటల్ యాజమాన్యం, చనిపోయిన వ్యక్తి బొటనవేలు ముద్ర ఎలా వేస్తాడని బంధువులు ఆరోపిస్తున్నారు. యాక్సిడెంట్ అయింది, కొంచెం దెబ్బ తాకింది, అది చిన్న మామూలు విషయమే. అది ఆయనతోని హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ డాక్టర్లు అందరు కలిసి వేలిముద్ర వేయించుకున్నారు. దొంగతనంగా వేలిముద్ర వేయించుకొని చనిపోయిన తర్వాత 26 గంటల తర్వాత కూడా మాకు ఇంతవరకు చెప్తలేరు. చనిపోయిన తర్వాత కూడా మాకు ఖచ్చితంగా నష్టపరిహారం జరగాలి. ఈ హాస్పిటల్లో వారానికి ఒక శవం తేలుతుంది. మాకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించే వరకు ఇక్కడ బైఠాయిస్తాము, ధర్నా చేస్తాం. ఊరు మొత్తం ఈయనే కూర్చుంటాం మేము. వాళ్ళకి 46 గంటలు 3 days అవుతుంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి. ట్రీట్మెంట్ చేశారు. డిశ్చార్జ్ అయ్యే టైంకు ఇట్లా జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏలుముద్రలు ఇట్లా తీసుకున్నారు. ఆయన విద్యావేత్త, ఆయన ఒక స్కూల్ రన్ చేస్తున్నాడు. ఆయనతోటి ఏలుముద్రలు తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్ నా దగ్గర ఉంది. డిమాండ్ చేస్తున్నాం సార్. యజమాన్యం ఇంతవరకు రాలేదు. ఏలుముద్ర తీసుకున్నారు. ఆయన చదువుకున్న వ్యక్తిని దగ్గర నుంచి యజమాన్యం ఇంతవరకు ఫోటో తీసుకుంటాడు. ఇట్లా యాజమాన్యం వచ్చి ఫోన్ గుంజుకుంది. ఫోన్ లాగేసుకుంటే మళ్ళీ మేము కొట్లాడినాకి ఇచ్చారు. ఆయన మామూలు చేయి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ చేయి ఫ్రాక్చర్ అయింది, అంతే. చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆయన నడుచుకుంటూ వచ్చాడు లోపలికి. ఆయన హాస్పిటల్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాడు, బాగానే ఉన్నాడు. అయితే అతనికి ఇక్కడ చేయి దెబ్బ తాకిందని వచ్చి సర్జరీ చేసిన తర్వాత మంచిగా అయితే నయం అయిపోయింది. ఇక మీరు 2 రోజులు అయితే జనరల్ వాడికి షిఫ్ట్ చేస్తామన్న టైంలో ఇట్లా వాళ్ళ ఇంట్లో అందరినీ ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత సీరియస్నెస్ క్రియేట్ చేశారు. 9 o'clock వీళ్ళు ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 10 o'clock లోపలే చనిపోయింది అని చెప్పేసారు వాళ్ళు. అదే లోపల ఏం జరిగిందో తెలియదు. సర్జరీ ఫెయిల్ చేశారు వాళ్ళే. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే సార్ చనిపోయిండు.